నిన్న పాజిటివ్గా క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు కూడా మార్నింగ్ స్టార్ట్ అవ్వడం మాత్రం గ్యాప్ డౌన్ స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా ఈరోజు కూడా మళ్ళీ పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎల్ఎన్టీ అండ్ ఎన్టీపీసీలో మంచి మూమెంటం అయితే కనిపించింది. మార్కెట్ని మొత్తం ఎల్ఎన్టీఏ డ్రాగ్ చేసిందని అంటే ముందుకు నడిపించిందని చెప్పాలి. అండ్ ఓవరాల్ ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 143 పాయింట్లు అప్ అయిపోయి 81,481 ద్వారా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీ చూసుకుంటే 33 పాయింట్ అంటే ఇంచుమించు ఫ్లాట్ అని చెప్పాలి 24,855 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అయింది, 71 పాయింట్లు మైనస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా చూసుకున్నా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇండెక్స్లు కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్రాడర్ మార్కెట్లో మాత్రం పెద్దగా మూమెంట్ లేదని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఫెడ్ మీటింగ్ అయితే ఒకటి ఉంది, అనౌన్స్మెంట్ ఉంది. అండ్ ట్రేడ్ డీల్ మెయిన్గా ట్రేడ్ డీల్ అనేది ఎఫెక్ట్ మార్కెట్ పైన అయితే బాగా ఉందని చెప్పాలి. అంటే ఇన్వెస్టర్లు ఎక్కువగా ట్రేడ్ డీల్ పైన అంటే ఏ రకమైన అనౌన్స్మెంట్ వస్తుంది అనేసి ఇన్వెస్ట్మెంట్ పైన అయితే ఎక్కువగా ఆలోచించడం లేదు. సో ఓవరాల్గా మార్కెట్లు అయితే వీక్ అనే చెప్పాలి అని ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు మార్కెట్ ఏం చెప్తారు? మనకు ట్రేడ్ డీల్ ఒక 2 డేస్లో అయితే డేట్ అయితే అయిపోతుంది, డ్యూ డేట్. అండ్ Q1 రిజల్ట్స్ కూడా పెద్దగా ఆశాజనకంగా లేవని చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా మార్కెట్ వీక్ ఉందని వచ్చా? మార్కెట్ వీక్ గానే ఉందండి. యాక్చువల్ గా బ్యాంకింగ్ స్టాక్స్ అయితే మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఇప్పుడు ఎల్ఎన్టీ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో దాంతో బాగా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే. సో 98 ఇప్పుడు మనకి నిఫ్టీ తీసుకుంటే 24,700 మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ నిఫ్టీ కానీ తర్వాత ఇప్పుడు సన్ ఫార్మా ఇవాళ మంచి మేజర్ కంపెనీ మేజర్ కాంట్రిబ్యూటర్స్ అన్ని పాజిటివ్ వచ్చాయి. సో దాంతో ఇప్పుడు ఐటీ స్టాక్స్ లాస్ట్ లో ర్యాలీ వచ్చాయి. కొంచెం అంటే బాటమ్స్ తీసుకున్నట్టు మొన్న మెయిన్ మార్కెట్ డ్రాగ్ అవడానికి మేజర్ రీజన్ ఐటీ ఫాల్ అవడం. అలాంటిది ఇప్పుడు ఇన్ఫోసిస్ టీసీఎస్ రిజల్ట్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు. దాంతో బాగా డౌన్ అయిన మార్కెట్ వాళ్ళ ఐటీ కొంచెం సపోర్ట్ బాటమ్ అప్ అవుతుంది. ఓకే. సో అది రిలీఫ్ అయింది అనమాట మార్కెట్ కి. నిఫ్టీ బాగా పెరిగింది ఐటీ మీద. సో ఫైనాన్స్ స్టాక్స్ మొన్నటిదాకా బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం నిఫ్టీ ఆపాయి. ఇప్పుడు ఐటీ ఆగటం వల్ల ఇంకా ఇక్కడ సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ట్రంప్ గారు 24 to 25% అనేది మధ్యలో అవుతుంది ఆగస్ట్ 1 అనేది క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఆగస్ట్ మిడిల్ లో కానీ అంటే అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేదంటున్నారు కదా సార్? ఇంకా అవసరం లేదు అఫీషియల్ గా, బట్ మాక్సిమం అంతవరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు 40% 50% అలా కాకుండా 20 to 25 అంటే నెగోషియేట్ చేస్తే 15 to 20% ఛాన్స్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇన్వెస్టర్ వైజ్ ఆలోచిస్తే సార్, ఇప్పుడు ఒక రోజు అంటే ఒక్కో సెక్టర్ వైజ్ చూస్తే కంటిన్యూగా ఒక సెక్టర్ ఇట్లా గ్రోత్ అనేది కనిపించడం లేదు. ఒక రోజు ఒక సెక్టర్ కంప్లీట్ డ్రాగ్ అయిపోతే ఇంకో రోజు ఇంకో సెక్టర్ కంప్లీట్ మూమెంటం అయితే కనిపిస్తుంది. అంటే ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలి? సెక్టరే కాదు సార్, సెక్టర్ లో కూడా కంపెనీస్ కూడా వేరియేషన్ ఉంది. మొన్న బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. కోటక్ బ్యాంక్ ఏమో నెగిటివ్ వచ్చిందని బాగా ఫాలో అయ్యాయి. సో అసలు సెక్టర్ లో కూడా కంపెనీస్ ని బట్టి కూడా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ ఉన్న కంపెనీలు కాబట్టి రిజల్ట్ కరెక్ట్ గా ఉండి మంచి సెక్టర్ లో ఉన్న కంపెనీలు మాత్రమే సెలెక్ట్ గా తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇండెక్స్ బేస్ చేసుకొని మనం వాళ్ళ డెసిషన్ తీసుకోకూడదు. కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు. ఓకే సార్, ఓవరాల్ ఇప్పుడు మనం సెక్టర్ వైజ్ మీరు కొంచెం అంటే ఈ సెక్టర్ ది బెస్ట్ అండ్ ఏ సెక్టర్ బెటర్ సార్ మనకు ఇన్వెస్టర్కి అయితే ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ బెటర్ గా ఉంది సార్. ఓకే. బ్యాంకింగ్ బెటర్ గా ఉంది. ఫార్మా కూడా బాగా వచ్చాయి, ఫార్మా సెక్టర్ కూడా బాగానే వచ్చాయి, అది కొంచెం బెటర్ గా ఉంది. ఇప్పుడు ఐటీ బాటమ్ అప్ అయింది కాబట్టి అది మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే. ఈ Q1 రిజల్ట్స్ గురించి ఏం చెప్తారు సార్? ఎలా ఉన్నాయి? ఆశాజనకంగా ఉన్నాయా? అంటే ఆశించినంత ఫలితాలు అయితే ఉన్నాయా? మార్కెట్లు ప్రభావం ఎలా ఉంది? Q1 రిజల్ట్స్ యొక్క ప్రభావం అబ్నార్మల్ గా అయితే లేదు. సో అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు కానీ ఓకే బెటర్ సూపర్ అని చెప్పలేం కానీ ఓకే యావరేజ్ గా ఉన్నాయి. అంటే 15% ప్రాఫిట్, 10 to 15% ప్రాఫిట్ స్ట్రీట్ ఇచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన 20% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అదైతే చాలా వరకు కావాలి. FMCGs లో సరిగ్గా రాలేదు, తర్వాత ఈవెన్ ఈ ఆటోమొబైల్స్ లో రాలేదు.
బ్యాంకింగ్ ఒకటి కొంచెం అనిపించింది వచ్చింది. ఆ తర్వాత సిమెంట్ సెక్టర్ లో లేదు. తర్వాత ఇంకా ఏవియేషన్ సెక్టర్ అలాగే ఉంది, నెగిటివ్ గానే ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నెగిటివ్ గానే ఉన్నాయి. సో ఈ అన్ని మ్యాక్సిమం సెక్టర్స్ అక్కడ కూడా అంత పెద్ద పాజిటివ్ గా రాలేదన్నమాట. సార్ ఓకే, అంటే ఇప్పుడు మనం అంటే జూలై అయితే అయిపోయింది సార్, మ్యాక్సిమం ట్రేడింగ్ సెషన్స్ అయితే ఒకటే రోజు ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ ఎలా ఉండదు సార్, అంటే నిఫ్టీ లెవెల్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానీ? ఆగస్టు సెప్టెంబర్ కూడా కొంచెం ఇక్కడ నుంచి ఇండెక్స్ చూసుకుంటే మనకి హెవీ కరెక్షన్ అయితే రాలేదు, స్టాక్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రిలయన్స్ ఒకటి బాగా బాటమ్ అప్, అంటే పర్ఫార్మెన్స్ బాగుండి ప్రైస్ కనుక ప్రాఫిట్ బుకింగ్ జరిగిన స్టాక్స్ ని పట్టుకోవాలి. అంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది, అది మంచి రిజల్ట్ వచ్చింది కానీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ కి ఇది మంచి ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఐటీ స్టాక్స్ కూడా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు కానీ ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు, కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు బాటమ్ అప్ అవుతున్నప్పుడు వాటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ కంపెనీస్ తీసుకుంటే చోళమండలం కానీ, ఈ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి బజాజ్ ఫైనాన్స్ బాగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, అలాగే రియాలిటీ సెక్టర్ కూడా బాగా డౌన్ అయినాయి, అవి కూడా ఒక 3 months పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మళ్ళీ రివ్యాంప్ అవుతాయి, రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు మన కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసుకుంటే అంటే ఇంచుమించు 7% అయితే పడిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే బయింగ్ ఆపర్చునిటీ ఉన్నట్టు అది మనకు కొనొచ్చా? ఉందండి, బయింగ్ ఆపర్చునిటీ ఉంది ఇది. ఓకే, అంటే మూమెంట్ ఉంటుందా కోటక్? ఉంది. ఇది 3 months ఆర్జిన్ తీసుకోవాలి. ఓకే, అంటే 1 month ఇంట్రాడే 15 days అలా కాకుండా 3 months ఆర్జిన్ తీసుకుంటే మళ్ళీ ఈ 10% రికవరీ అయితే మళ్ళీ కనపడతారు. ఓకే, ఇప్పుడున్న దానికి 10% అయితే మళ్ళీ రికవరీ ఉంటుంది. అవును, అంటే మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అంటే షార్ట్ టర్మ్ కోసం చేసుకోవచ్చండి. అది ఎప్పుడు చూసినా 1800 మేజర్ సపోర్ట్, ఇప్పుడు 1950 అలా ఉంది, మళ్ళీ ఒక 1850 అలా వస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బట్ మంచి సపోర్ట్, మంచి పాయింట్ అది. ఓకే, ఫండమెంటల్ గా అంటే ఓకేనా సార్, స్ట్రాంగ్ ఉంది? అంటే కొంచెం ఏదో అలిగేషన్స్ వచ్చాయి అన్నీ ఓకేనా దానికి? అది డిస్కౌంట్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఆ కంపెనీస్ లో ఏమవుతాయంటే ఎలిగేషన్స్ వచ్చిన నిలబడవు అనమాట. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, ప్లస్ 40-50 years వాళ్ళకి చరిత్ర ఉంది, కాబట్టి ఇవన్నీ కూడా డిస్కౌంట్ అవుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు మన కమ్యూనిటీ మార్కెట్ సైడ్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది? గోల్డ్ అండ్ సిల్వర్ అయితే రేంజ్ బౌండ్ ఉంది ప్రెసెంట్. గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు 1 lakh దాకా వెళ్ళి అక్కడి నుంచి డౌన్ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ లో కూడా కొంచెం లాస్ట్ 2 days నుంచి ఒక 1000 points మూవ్మెంట్ వచ్చింది, కానీ కొంచెం 97,000 96,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? ఈ అంటే 2 daysలో అయితే ట్రేడ్ డీల్ ఒకటి అనౌన్స్మెంట్ అయితే రావచ్చు, ఒక 2 daysలో ఈ ట్రేడ్ డీల్ వచ్చాక అంటే అంతవరకు ఆగమంటారా, లేకపోతే ఆపర్చునిటీ ఏమన్నా చేసుకోవచ్చా? ఇన్వెస్టర్స్ నేను చెప్పేది ఏంటంటే రేపు సాటర్డే సండే మీరు అబౌవ్ 25% ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్ ఇచ్చిన స్టాక్స్ ఏంటని గూగుల్లో సెర్చ్ చేయండి. టాప్ 200 కంపెనీల్లో ఏమున్నాయి చూసుకొని అవి అది కనుక ప్రాఫిట్ యావరేజ్ ప్రైస్ కనుక తగ్గుంటే బై చేసుకోండి. ఓకే, ఇది ఒకటి మనం చేసుకోవాలన్నమాట. అబౌవ్ 25% నెట్ ప్రాఫిట్ ఇచ్చిన కంపెనీస్ ఐడెంటిఫై చేసుకొని అవి ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయి డౌన్ కనుక అయ్యి ఉంటే కనుక జస్ట్ లైక్ రిలయన్స్ ఇలాంటివి మీకు బై చేసుకోండి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, పెరిగిపోయింది, కొనద్దు. ఓకే, బాగా ప్రాఫిట్ ఉండి తగ్గాలి. ఓకే, ఐటీలో అలాంటివి ఉన్నాయి, కొనుక్కోండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఓవరాల్గా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేది ఏంటంటే మంచి ఆపర్చునిటీ అయితే ఉంది, మార్కెట్ వీక్గా ఉంది. Q1 రిజల్ట్స్ కూడా ఆశించినంత రాలేదు, కాకపోతే నిరాశపరిచేంత విధంగా కూడా లేవనైతే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.